ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇంకా ఇంటికి వచ్చిన కావ్యనైతే అపర్ణాదేవి ఉదయం అనగా టిఫిన్ తీసుకొని ఆఫీస్కి వెళ్ళావు, ఏంటి ఇంత లేటుగా వచ్చావు, ఎక్కడికి వెళ్ళావు అని అడగడంతో ఇక కావ్య వాళ్ళ పుట్టింటికి వెళ్ళానని, దారిలో అప్పు కనిపించింది, తను చాలా దిగులుగా చాలా బాధగా ఉంది, అందుకే తనని తీసుకొని ఇంటికి వెళ్ళి ఓదార్చి వచ్చాను అని చెప్పడంతో ఇక ఆ మాటలకి పక్కనే ఉన్న ధాన్యలక్ష్మి అయితే ఆ ఇంటికి రాకపోకలు ఉండకూడదని అక్క చెప్పింది కదా, మళ్ళీ ఆ ఇంటికి ఎందుకు వెళ్ళావు అని అడగడంతో, ఏంటి చిన్నత్తయ్య మీరు కూడా అలాగే మాట్లాడుతున్నారు, ఇంతకు ముందు మీరు నన్ను సపోర్ట్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు అని అడగడంతో, తెలియక ఒకప్పుడు నువ్వు ఏం చేసినా సరే అది రైట్ అనుకునేదాన్ని, కానీ ఇప్పుడు అన్నీ తెలుసుకున్న తర్వాత నువ్వు ఏమేం తప్పులు చేస్తున్నావో, అలాగే నీ కుటుంబంతో నీతో కలిసి ఉండడం వల్ల నాకు ఎన్ని ఇబ్బందులు వచ్చాయో అన్నీ తెలిసాక ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండగలుగుతున్నాను అని చెప్పి ఇంకా ధాన్యలక్ష్మి అయితే కావ్యకి చెప్తుంది. ఇంతలో పక్కనే ఉన్న అనామిక అయితే, ఏంటి కావ్య, అత్తయ్య గారేదో ఆవేశంలో మాట్లాడుతున్నారు, అయితే ఆ మాత్రానికి నువ్వు వాళ్ళకి ఎదిరించి మాట్లాడాలా, అసలు నీ పద్ధతి ఏమీ బాగోలేదు అని చెప్పి కావ్యకి చీవాట్లు పెడుతుంది అనామిక. ఇక అక్కడే ఉన్న రుద్రాణి అయితే, చూడు అనామిక, నువ్వు గొప్పింటి నుంచి వచ్చావు, గొప్పింటి బిడ్డ ఒక ఉన్న వాళ్ళ ఇంట్లో ఏ రకంగా అయితే ఉంటారో అవన్నీ నీకు తెలుసు, కానీ వాళ్ళు వచ్చిందే బస్తీ నుంచి, అక్కడ అందరూ ఇలాగే మాట్లాడుకుంటారు, అందుకే మా ఇంటికి వచ్చిన ఇద్దరు కోడళ్ళు కూడా అలానే మాట్లాడతారు అని చెప్పడంతో అక్కడే ఉన్న స్వప్న అయితే, చూడండి అత్త, అనామిక చెప్పింది మీకు అర్థం కాలేదేమో, అర్థం కాకపోతే అడగండి, నేను మీకు అర్థమయ్యేలా చెప్తాను, అనామిక అత్తగారిని ఎదిరించి మాట్లాడొద్దు అనింది, అంతేగాని బస్తీలో వాళ్ళు ఇలాగే మాట్లాడతారా, ఉన్నవాళ్ళు అలానే మాట్లాడాలా, అవేమీ మిమ్మల్ని క్వశ్చన్ చేసి అడగలేదు, అయినా మీరేదో పెద్ద కోటీశ్వరుల కూతురులాగా మాట్లాడుతున్నారు, మీరు కూడా ఒక గుమస్తా కూతురే కదా అని ఇక స్వప్న అయితే రుద్రాని నోరు మూయిస్తుంది. ఇదొకత్తి మాటికి నాకు గొల్లెం వేస్తుంది, దీని దరిద్రం ఎప్పటికి వదులుతుందో, ఇడియట్, నీ మూలనే అది ఏమన్నా సరే పడవలసి వస్తుంది అని చెప్పి ఇక పక్కనే ఉన్న రాహుల్ వైపు చాలా కోపంగా చూస్తుంది. ఇక్కడ చూస్తే ఇంట్లో కృష్ణమూర్తి చాలా బాధగా కూర్చుంటాడు. అలా కృష్ణమూర్తిని చూసిన కనకమైతే, ఏవయ్యా కావ్యని అలా మాట్లాడి అవమానించి పంపించేశావు, ఇప్పుడిక్కడ చాలా బాధగా కూర్చున్నావు, ఎందుకయ్యా, ఎందుకు కావ్యతో అలా మాట్లాడావు అని అనడంతో, చూడు కనకం, ఇప్పుడు కావ్యతో నేను అలా మాట్లాడి ఉండకపోతే కావ్య అదే అలసుగా తీసుకొని ప్రతిసారి కూడా మన ఇంటికి వచ్చి వెళ్తుంది, అలా వచ్చి వెళ్తే వాళ్ళ కుటుంబంలో వాళ్ళు కావ్యని కూడా దూరం పెడతారు, ఇప్పటికీ ఒక కూతురు మనసు ముక్కలైపోయి ఇంట్లో కుమిలిపోతుంది, అదే చూడాలా, లేకపోతే జీవితాన్నే వదిలిపెట్టి మన ఇంట్లో అడుగుపెట్టే ఇంకొక కూతుర్ని చూడాలా, అందుకే కావ్య ఇక్కడికి రాకుండా అలా మాట్లాడాను, కావ్య బాధపడినా పర్వాలేదు, కానీ తన అత్తవారింట్లో సంతోషంగా ఉండాలి. ఇక అప్పు సంగత, అప్పుకి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి, అదిగో సంబంధాలు చూడటానికి ఫోటోని కూడా ఇచ్చున్నాను అని చెప్పడంతో ఇంతలో కనకం, ఏవయ్యా, అది ఎప్పుడు చూసినా సరే మగరాయిలాగే ఉంటుంది, అలానే బట్టలేసుకుంటుంది, మరి అలా నచ్చిన అబ్బాయి వస్తాడంటావా, ఇప్పటికీ నిన్న పెళ్లిలో జరిగిన గొడవకి అప్పు చాలా కుమిలిపోతుంది, ఆ విషయం ఆల్మోస్ట్ అందరికీ తెలిసిపోయింది, మరి అప్పుని పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకొస్తారు అని అడగడంతో ఇంతలో అప్పు అక్కడికి వచ్చి, చూడమ్మా, నన్ను పెళ్లి చేసుకునేవాడు నన్నుగా పెళ్లి చేసుకోవాలి, అంతేగాని నేను చీరకట్టు కట్టినా ఇక లంగావని వేసుకున్నా వాడు అవి నచ్చి ముందుకు రాకూడదు, నన్ను ఇలాగే చేసుకోవాలి, ఇక ఇంకొక మాట, అన్నీ తెలిసి చేసుకున్న వాడినే చేసుకుంటాను, మీరు దాని గురించి ఏమీ భయపడకండి, నేను పెళ్లి చేసుకోనేమో, ఎక్కడ అదే ఆలోచిస్తూ కుమిలిపోతానేమో అని మీరు అనుకోవద్దు, కాకపోతే ఒక్కొక్కసారి ఎంత మర్చిపోదామనుకున్నా పదే గుర్తొస్తుంది, ఎంతైనా
కళ్యాణ్ చాలా మంచివాడు కదా అమ్మా అని అంటూ ఉండగానే ఇంతలో కళ్యాణ్ అప్పు అప్పు అని అనుకుంటూ ఇంట్లోకైతే అడుగు పెడతాడు. ఒక్కసారిగా కళ్యాణ్ గొంతు విన్న అప్పు తెగ సంబరపడిపోయి కళ్యాణ్ అమ్మా అమ్మా కళ్యాణ్ వచ్చాడమ్మా, అది కళ్యాణ్ వాయిసే అని అనుకుంటూ హాల్లోకి పరిగెడుతుంది. కళ్యాణ్ని చూసిన అప్పు చాలా ఎమోషనల్ అయిపోతుంది. ఇంతలో అక్కడికి కృష్ణమూర్తి వచ్చి ఆగు అని గట్టిగా అరుస్తాడు. కళ్యాణ్ అదేంటి అంకుల్ ఇక్కడే ఆగిపోమంటున్నారు? నేను అప్పుని కలవడానికి వచ్చాను. బ్రో నాతో మాట్లాడి చాలా రోజులైనట్టుగా అనిపిస్తుంది. పెళ్లిలో జరిగిన గొడవ తన మనసులో పెట్టుకుని నాతో మాట్లాడట్లేదు. అక్కడ అప్పు తప్పేమీ లేదని మీకు కూడా తెలుసు కదా అని చెప్పడంతో చూడు బాబు, నువ్వు నా కూతురు తప్పేమీ లేదని ఎంత చెప్పినా మీ కుటుంబంలో వాళ్ళు ఎవరు కూడా పట్టించుకోలేదు. పైగా ఇదంతా కావాలని తను చేస్తుందని పెద్ద పెద్ద నిందలే వేశారు. ఇక చాలు, ఇంతటితో మీ స్నేహాన్ని కట్టి పెట్టండి. ఇక ఎవరింట్లో వాళ్ళు ఉంటే మంచిది. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అనకముందే నువ్వు వెళ్ళిపోతే మంచిది అని చెప్పి కృష్ణమూర్తి అయితే చాలా సీరియస్గానే కళ్యాణ్తో మాట్లాడతాడు. ఇక కళ్యాణ్ అయితే కృష్ణమూర్తి అన్న మాటలకి ఒక్క మాట కూడా సమాధానం చెప్పకుండా తల కిందకి దించుకొని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. అలా కళ్యాణ్ వెళ్ళిపోవడంతో అప్పు చాలా బాధపడుతూ తన గదిలోకి వెళ్ళి ఏడుస్తుంది. ఇంతలో అప్పు దగ్గరికి వాళ్ళ పెద్దమ్మ వెళ్ళి ఏంటి కళ్యాణ్ బాబు వెళ్ళిపోయాడని కుమిలిపోతున్నావా అని అడగడంతో లేదు పెద్దమ్మ, లేదు, పాపం కళ్యాణ్ తనని నేను ప్రేమిస్తున్నానని, అలాగే తన గురించి ఆలోచించి బాధపడతానని నన్ను ఓదార్చడానికి, నన్ను మళ్ళీ మామూలు మనిషిని చేయడానికి నా కోసం ఇంటికి వచ్చాడు. కానీ నాన్న తనని వెళ్ళిపోమ్మంటే ఒక్క మాట కూడా అనలేకపోయానే. దాని గురించి బాధపడుతున్నాను అని చెప్పి ఇక అప్పు అయితే వెంటనే వాళ్ళ పెద్దమ్మని వాటేసుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇక్కడ చూస్తే ఇంట్లో అందరూ కూడా కావ్యతో అసలు పుట్టింటికి ఎందుకు వెళ్ళావు? మొన్న పెళ్లిలో జరిగిన గొడవ సరిపోదా? మళ్ళీ ఏం ప్లాన్ చేద్దామని, మళ్ళీ ఇంట్లో ఏం గొడవలు తీసుకొద్దామని అని చెప్పడంతో అత్తయ్య నేనేం ప్లాన్ చేశాను, నేనేం గొడవలు తీసుకొచ్చాను? అసలు కళ్యాణ్ అనామికల పెళ్లి కోసం నేను చాలా కష్టపడ్డాను. అది తెలియక మీరు నన్ను తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు. అప్పు పెళ్లికి ముందే కళ్యాణ్ ఇష్టపడుతుంది అన్న సంగతి తెలిసింది. నేను అప్పుకి నచ్చ చెప్పడానికి ప్రయత్నించాను. కానీ మీరు నన్ను తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు. ఇందులో వాళ్ళ తప్పు కూడా ఏమీ లేదు అని ఇక కావ్య అయితే మళ్ళీ పెళ్లి గురించి చెప్పుకొస్తుంది. ఇంతలో ధాన్యలక్ష్మి తల్లి, మీ కుటుంబానికి మీకు ఒక నమస్కారం. ఇక మీ కుటుంబం గురించి ఈ ఇంట్లో ఎత్తద్దు. అసలు ఆ కనకం పేరు వింటున్నా, ఆ అప్పు పేరు తలుచుకుంటున్నా ఒళ్ళు మండిపోతుంది అని అంటూ ఉంటే పిన్ని నువ్వు కళావతిని తప్పుగా అపార్థం చేసుకుంటున్నావు, పదే పదే కళావతిని మాటలతో బాధ పెడుతున్నావు అని చెప్పి రాజ్ అక్కడికి ఎంటర్ అవుతాడు. ఇక రాజ్ మాటలకి వెంటనే ధాన్యలక్ష్మి సైలెంట్ అయిపోతుంది. ఇంతలో అపర్ణాదేవి రాజ్ నువ్వు ఏం చెప్పినా సరే ఈ అమ్మాయి వాళ్ళ పుట్టింటికి వెళ్ళడానికి వీల్లేదు. ఈ అమ్మాయి మళ్ళీ వాళ్ళ పుట్టింటికి ఇక్కడికి రాకపోకలు మొదలు పెడుతుంది అని చెప్పడంతో మమ్మీ నువ్వు కళావతిని తప్పుగా అపార్థం చేసుకుంటున్నావు. తను వాళ్ళ చెల్లెలి కోసం తన కన్నవారింటికి వెళ్ళింది. అయినా వాళ్ళ పుట్టింటికి వెళ్ళొద్దు అని చెప్పడానికి మనమెవరం మమ్మీ? ఎందుకు మమ్మీ అన్నీ తెలిసిన దానివి నువ్వు కూడా అలానే మాట్లాడుతున్నావు? కళావతి నువ్వేమీ పట్టించుకోవద్దు. అప్పు బాధలో ఉంది. అప్పుని ఓదార్చడానికి ఒక మనిషి కావాలి. ఇంట్లో వాళ్ళకి అంత ధైర్యం లేదు. వాళ్ళు కూడా జరిగిన అవమానం వల్ల చాలా కృంగిపోయారు. నువ్వు కంపల్సరీగా నీ పుట్టింటికి వెళ్ళాలి, వాళ్ళందరికీ ధైర్యం చెప్పాలి అని అంటూ ఉంటే ఇంతలో ఏంటి బావగారు అలా మాట్లాడుతున్నారు? అసలు ఈ కావ్య వల్లే కదా ఇంట్లో ఇన్ని అనర్థాలు జరుగుతున్నాయి, ఇన్ని గొడవలు జరుగుతున్నాయి. మళ్ళీ ఆ పుట్టింటికి వెళ్ళి మళ్ళీ ఏదో ఒక గొడవని మోసుకురావడానికా? అసలు ఈ లేబర్ ఫ్యామిలీని ఇంట్లో పెట్టుకోవడమే ఇంత రచ్చ జరిగింది. ఈ అమ్మాయి ఏమో ప్రెగ్నెంట్ అని చెప్పి నాటకమాడి రాహుల్ని పెళ్లి చేసుకుంది. పాపం రుద్రాణి ఆంటీ ఎప్పుడూ బాధపడుతూనే ఉంది. ఇక మీరంటారా ఇష్టం లేకుండానే ముసుగు వేసుకుని మీ పక్కన కూర్చుని మీతో పెళ్లి చేసుకుంది. ఇప్పుడేమో ఇంట్లో ఇన్ని రకాల గొడవలకి కారణమైంది.
ఇట్లాంటి అమ్మాయిని ఎందుకు బావగారు ఇంట్లో ఉంచుతున్నారు అని చెప్పి ఇక అనామిక అయితే ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకుంటుంది. వెంటనే పక్కనే ఉన్న స్వప్న కోపం తట్టుకోలేక అనామిక చెంప పగలగొడుతుంది. ఒక్కసారిగా కుటుంబం మొత్తం షాక్ అయిపోతారు. పక్కనే ఉన్న కావ్య అక్క అని గట్టిగా అరవడంతో ఆగు కావ్య ఆగు, ఏంటి ఊరుకుంటుంటే తెగ రెచ్చిపోతున్నావు, లేబర్ అంటున్నావు, బస్తీ వాళ్ళు అంటున్నావు, నువ్వేదో రిచ్ అన్నట్టు ఇంకొకసారి తక్కువ చేసి మాట్లాడావంటే నాలుక చీరేస్తా, అర్థమవుతుందా? నేనేమి మా కావ్యకలాగా ఏం మాట్లాడినా సరే తలదించుకొని వెళ్ళిపోయే మనిషిని కాదు, అర్థమవుతుందా? కొంచెం జాగ్రత్తగా మాట్లాడు, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు అని చెప్పి స్వప్న అయితే ఇక అనామికని చడామడా తిట్టేస్తుంది. వెంటనే స్వప్నకి అపర్ణాదేవి అయితే స్వప్న ఏం చేస్తున్నావు? ఇంటికి వచ్చిన కొత్త కోడల మీదే చేయి చేసుకుంటావా? ఇదేనా నీ పుట్టింటి వారు నీకు నేర్పించిన సంస్కారం అని అంటూ ఉంటే అత్తయ్య తనకి చెంప దెబ్బ కొట్టి సమాధానం చెప్పాను, కానీ తను మాట్లాడిన మాటలకి చెంప దెబ్బ సరిపోదు. ఎవరైనా సరే వాళ్ళ పుట్టింటి వాళ్ళని ఏమైనా అంటే ఎవ్వరు కూడా ఊరుకోరు అత్తయ్య, ఊరుకోరు. పదే పదే అదే మాటని రిపీట్ చేస్తుంటే ఏం చేయమంటారు? ఇక్కడ అందరికీ కూడా అర్థమయ్యేలా ఒక విషయం చెప్తాను. ఇంకొకసారి నా పుట్టింటి వాళ్ళ గురించి నా గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే అస్సలు ఊరుకునేదే లేదు అని చెప్పి ఇక రుద్రాణి రాహుల్ వైపు కూడా సీరియస్గా చూస్తూ అక్కడి నుంచి స్వప్న వెళ్ళిపోతుంది. ఇంకా వెంటనే కావ్య అనామిక దగ్గరికి వెళ్ళి అనామిక మా స్వప్నక్కకి కాస్త కోపం ఎక్కువ, తన మనసు మాత్రం చాలా మంచిది, నువ్వు ఏమీ అనుకోవద్దు, ఒక్కసారి రా ఐస్ బ్యాగ్ పెడతాను అని చెప్తుంటే ఓ ఐస్ బ్యాగ్ పెడతావా? నువ్వు చేయలేనని తనతో నన్ను కొట్టించి ఇప్పుడు అందరి ముందు నా మీద ప్రేమ నటించకు, వెళ్ళు అని చెప్పి కావ్యని విదిలించుకొని అక్కడి నుంచి అనామిక లోపలికైతే వెళ్తుంది. ఇంతలో అక్కడికి కళ్యాణ్ ఎంటర్ అవుతాడు. కళ్యాణ్ అదంతా చూసి అనామిక ఆగు అని గట్టిగా అరవడంతో అనామిక వెనక్కి తిరిగి చూసి ఏంటి కళ్యాణ్, ఏంటి నేనేదో తప్పు చేసినట్లు నా మీద అరుస్తున్నావు అని అంటూ ఉంటే చూడు అనామిక, నువ్వు తప్పు చెయ్యలేదు అని నువ్వనుకుంటున్నావు, కానీ వదిన ఈ ఇంటి పెద్ద కోడలు దుగ్గిరాళ్ళ వారింటి వారసుడి భార్య, అట్లాంటి వదిన్ని నువ్వు అందరి ముందు ఇలా అవమానించడం చాలా పెద్ద తప్పు, ముందు వదినకి క్షమాపణ చెప్పు అని అడగడంతో అనామిక వెంటనే అసలు ఇక్కడ ఏం జరిగిందో నాకు తెలుసా? ఈ కావ్య వల్ల స్వప్న నా చెంప పగల కొట్టింది, అందరి ముందు అవమానం జరిగింది నాకు, మీ వదినకి కాదు అని చెప్పి అనామిక గట్టిగా అరుస్తుంది. చూడు అనామిక, ఇదంతా నాకు అనవసరం, జరిగిపోయిన గొడవ గురించి పదే పదే తవ్వుకోవడం కూడా నాకు ఇష్టం లేదు, వదినకి క్షమాపణ చెప్తావా లేకపోతే మరో చెంప పగలకొట్టమంటావా అని అనడంతో ఇక అనామిక అయితే స్వప్న కొట్టిన దెబ్బ గుర్తు చేసుకొని అమ్మో మరో దెబ్బ వద్దు వద్దు అని చెప్పి కావ్య దగ్గరికి వచ్చి సారీ, నిన్ను అందరి ముందు అవమానించినందుకు నన్ను క్షమించు అని చెప్పి ఇక మొహం చాటేసుకొని అక్కడి నుంచి అనామిక గదిలోకి వెళ్ళిపోతుంది. ఇక వెంటనే ధాన్యలక్ష్మి దగ్గరికి వెళ్ళి అమ్మ వదిన ఏం తప్పు చేసిందని వదిన్ని అందరి మధ్యలో నిలబెట్టి ఇలా ఒక దోషిలాగా మాట్లాడుతున్నారు. పెద్దమ్మ వదిన ఏ తప్పు చేయలేదు, ఇన్ని రోజులు కూడా మీ అందరి దగ్గర ఒక విషయాన్ని వదిన దాచిపెట్టింది, అది నేను బయట పెడతాను, వదిన ప్లీజ్ వదిన నన్ను ఆపకండి అని చెప్పి ఇక కావ్యని ఆపి కళ్యాణ్ అయితే అందరి ముందు అనామికది అలాగే నాది పెళ్ళి వదిన చెడగొడుతుంది అని మీరందరూ వదిని తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు, అసలు వదినే లేకపోతే అనామికకి నాకు పెళ్ళే జరిగేది కాదు అని చెప్పడంతో ఒక్కసారిగా కుటుంబం మొత్తం షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నావురా, అసలు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే అమ్మా ఆ రోజు మొక్క వడిలిపోకూడదు అని చెప్పారు కదా పంతులు గారు, కానీ ఉదయం లేచేసరికి మొక్క వడిలిపోయింది, కానీ వదిన అనామిక మీద నాకున్న ప్రేమని తెలుసుకొని మా ఇద్దరిని విడతీయడం ఇష్టం లేక ఆ మొక్కని మార్చి మా ప్రేమని గెలిపించింది, అట్లాంటి వదిన మీద మీరు ఇంతేసి నిందలు వేస్తున్నారు, అసలు నిజంగా మా ఇద్దరిని విడగొట్టాలి అనుకుంటే ఆ రోజే వదిన మొక్క మార్చి ఉండదు కదా, ఎందుకమ్మా ఎందుకు పదే పదే వదిన్ని ఇలా బాధ పెడుతున్నారు, వదిన
సారీ వదిన, నా వల్ల మీ మీ ఫ్యామిలీ అలాగే మీరు ప్రతిసారి కూడా అవమాన పాలవుతున్నారు అని అంటూ ఉంటే ఇక కావ్య అయితే వెళ్తూ వెళ్తూ మీరు ఎంత అవమానించినా నాకేమీ బాధ అనిపించట్లేదు, ఎందుకంటే మీరంతా నా కుటుంబం. కానీ ఈ కుటుంబంలో నాకు ఇక స్థానం ఉండదు అన్న నిజం తెలిసిన తర్వాత ఈ ఇంట్లో అలాగే ఈ కుటుంబంలో మీరు అందరూ కూడా నాకు ఒక పరాయి మనుషుల్లాగే కనిపిస్తున్నారు అని కావ్య ఏదేదో మాట్లాడుతుంది. అక్కడే ఉన్న ఇంద్రాదేవి అయితే, అమ్మ కావ్య, ఏమైందమ్మా, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? నువ్వు పరాయి మనిషివేంటి? నువ్వు ఈ ఇంటి పెద్ద కోడలివి, నా ఇంటి వారసుడి, నా మనవడి భార్యవి, ఎందుకమ్మా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని అంటుంటే, అమ్మమ్మ గారు, మీరు ఈ ఇంటి వారసుడి భార్యగా నన్ను ఇచ్చి పెళ్లి చేశారు. కానీ ఆయన మనసులో నాకు స్థానం లేదు, ఆయన పక్కన నిలబడే అధికారము లేదు. ఈ కుటుంబంలో ఇన్ని బంధాలు నాకున్నా ఏ బంధము లేని ఒక అనాథల ఇంట్లో మిగిలిపోయాను అని అనుకుంటూ కావ్య వెళ్ళిపోతుంది. కావ్య మాటలు ఇంట్లో ఎవరికి అర్థం కాలేక రాజు వైపు చూస్తాడు. కానీ రాజ్కి పూర్తిగా అర్థమయ్యి కావ్యతో మాట్లాడడానికి వెళ్తాడు. ఇక కావ్యతో మాట్లాడడానికి వెళ్ళిన రాజ్కి కావ్య తీసుకున్న నిర్ణయం ఒక ఊహించని షాక్గానే ఎదురవుతుంది. కావ్యని ఒప్పించి మళ్ళీ రాజ్ తను ఏ తప్పు చెయ్యలేదు, అనామికకి తనకి ఉన్న రిలేషన్ గురించి కావ్య ముందు బయట పెడతాడా? ఇంట్లో కుటుంబం మొత్తం కావ్య మాట్లాడిన మాటలకి ఎలా అర్థం చేసుకుంటారు? రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్.